నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను శివాని. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ సేవలో మంత్రి పొన్నం జాబ్ మేళా పాల్గొనాలని యువతకు పిలుపు. అంగన్వాడీ టీచర్ కుటుంబాన్ని సీతక్క పరామర్శ. హత్యకు గురైన సుజాత ఫ్యామిలీకి చెక్ అందించిన మంత్రి. టీడీపీ నేతల దాడుల పట్ల నాగార్జునారెడ్డి నిరసన. ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వైసీపీ ఇన్ఛార్జ్ శుభాకాంక్షలు. ఎల్లారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న మదన్ మోహన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చీరాలలో సంబరాలు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్న లాయర్ల సంఘం. హుస్నాబాద్లోని ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మను మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా దర్శించుకొని బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చిన భక్తులతో మంత్రి ముచ్చటించారు. అందరికీ కరచలనం చేసి సందడి చేశారు. పిల్లలను ఎత్తుకుని బుజ్జగించారు. భక్తులతో సెల్ఫీలు దిగారు. హుస్నాబాద్లో ఈ నెల 24న హుస్నాబాద్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పార్టీ శ్రేణులతో కలిసి జాబ్ మేళా గోడ పత్రాలను ఆయన ఆవిష్కరించారు. జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగులు సంపాదించాలని మంత్రి సూచించారు. అంగన్వాడీ టీచర్ రడం సుజాత కుటుంబానికి మంత్రి సీతక్క 50,000 రూపాయలు చెక్కును అందజేశారు. ఇటీవల హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి వెళ్లి సుజాతకు నివాళులర్పించారు. మంత్రి సీతక్కతో పాటు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత, లేనిన్, జేడీఎస్ అధికారులు ఉన్నారు. నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పాఠశాలలోని రిజిస్టర్ను, తరగతి గదులను పరిశీలించారు. 10వ తరగతి ఇంటర్లో విద్యార్థులు సాధించిన ప్రగతి గురించి మహేశ్వర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుమూల అశోక్ రెడ్డికి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కందుకూరు నాగార్జునరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న దాడులను ఆయన ఖండించారు. టీడీపీ దాడుల పట్ల నాగార్జునరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు ఆయన. వైసీపీకి సహకరించిన ప్రజలపైన టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, దాడులు చేయడం మంచి పద్ధతి కాదని కుందుకూరు వ్యాఖ్యానించారు. అన్ని విధాలుగా కృషి చేసినారు. మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ
గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధిపై అన్ని విధాలుగా కృషి చేయాలని వారిని కోరుతూ ప్రజల పక్షాన నిలబడి దగ్గర ఉండి ప్రతి సమస్యపై పోరాడి ప్రజలకు ఈ 5 సంవత్సరాల కృషిలో వైఎస్ఆర్సీపీ తరఫున ముఖ్య నాయకులందరూ కలిసి కష్టపడదామని పిలుపునిస్తూ ఈ మధ్య కాలంలో జరుగుతున్న చిన్నపాటి గిద్దలూరు నియోజకవర్గంలో అక్కడక్కడ సమస్యలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా అరాచకాలు దయవుంచి ప్రతి ఒక్కరిని కోరేది ఇటువంటివి తగదు. వెళ్ళిపోవటములు స్వీకరించి ప్రజా తీర్పును స్వీకరించి హుందాగా అడుగులు ముందుకు వేయాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ప్రతి ఒక్క నాయకుడిని, ముఖ్య నాయకుడిని, కార్యకర్తని గౌరవించి ముందుకు అడుగు వేయాల్సిన సమయం. ఇరు పార్టీల నుంచి అన్ని విధాలుగా కృషి చేసినారు. మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధిపై అన్ని విధాలుగా కృషి చేయాలని వారిని కోరుతూ ప్రజల పక్షాన నిలబడి దగ్గర ఉండి ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరు గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ను ఎమ్మెల్యే ఆదేశించారు. హాస్పిటల్లో అవసరమైన డాక్టర్లు లేకపోవడం, శానిటేషన్, తాగునీరు, ఎక్స్రే, డెలివరీలు చేయకపోవడం లాంటి సమస్యలపై చర్చించారు. వైద్య ఆరోగ్య మంత్రితో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని మదన్ మోహన్ అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో సందర్శించడం జరిగింది. మరి ఇది ఇమ్మీడియట్గా చెప్పకుండా విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. మరి సూపరింటెండెంట్ గారు ఇక్కడే ఉన్నారు. సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో సుమారు 10 క్వశ్చన్స్ నేను అడగడం జరిగింది. ఈ 10 క్వశ్చన్లో మెయిన్గా పేదవాళ్ళు ఇక్కడ చాలా ఉన్నారు, గరీబ్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు గ్రామాల నుంచి వచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ప్రైవేట్ హాస్పిటల్ దోసుకుంటున్నాయి. మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు కనుక మరి నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, శానిటైజేషన్ ప్రాబ్లం ఉన్నది, ఎక్స్రే ప్రాబ్లం ఉన్నది, స్టాఫ్ ప్రాబ్లం ఉన్నది, మెడిసిన్ ప్రాబ్లం ఉన్నది, బెడ్స్ ప్రాబ్లం ఉన్నది. మరి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేగా మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సందర్శించడం జరిగింది. మరి ఇది సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లోని తమ అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైందని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇలాకాలోనే తమకు అన్యాయం జరిగిందని వారు వాపోయారు. లేనిపోని అపోహాలు సృష్టించి బడాబాబుల సహకారంతో కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ భూమిని సొంతం చేసుకున్నారని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారం అంతా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని జరిగిందని దళితులు ఆరోపించారు. పంట భూములు పోవడంతో జీవనోపాధి కోల్పోయామని కన్నీరు మున్నీరు అయ్యారు. తమకు న్యాయం చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వమైన భూములు ఇప్పించాలని దళితులు కోరారు. రేపు మా ఊరు మాట్లాడుకుంటాం, అందరం కలిసి ఎల్లున్న 2 రోజుల్లో కిరికి వద్దాము, వచ్చి అందరం కలిసి దున్నేద్దాం. ఏదైతే అదే పోతే 2 రోజులు మా 161 సర్వే నంబర్ ఎకరా 10 గుంటల భూమి నాది ఉన్నది. నేను ఎవరికి కూడా అమ్మలేదు. బాగా డాక్యుమెంట్ ఉన్నాయి. పాస్బుక్ అప్పుడు ఆ జమాన్ ఇచ్చిన పాస్బుక్ కూడా ఉంది. పక్క పంటి లీడర్ రోడ్ని ఏముందని అటు బెదిరిస్తుండ్రు. ములుగు మండలికి ఇవ్వకపోతే ఇది రామరెడ్డి రవీంద్ర రెడ్డి పేరు మీద పోయింది, ఇది కాదంటుండ్రు. మళ్ళీ ఈ అట్లా కూడా నేను ఊకోక మళ్ళీ చెట్టు జామ కొట్టేసుకుంటా కబ్జా మీద ఉంటున్నా. అట్లా కూడా నన్ను బెదిరిస్తలేరు. నాకు ఏం ఆధారం లేదు. గదాన్ని చూసుకుంటా బతుకుడే ఉంది కానీ కూలి చేసుకొని బతుకుతాం సార్. ఎప్పటికి కూడా కూలి చేసుకొని బతుకుడు మాది పరిస్థితి గదింది. మా 161 సర్వే నంబర్ ఎకరా 10 గుంటల భూమి నాది ఉన్నది. నేను ఎవరికి కూడా అమ్మలేదు. బాగా డాక్యుమెంట్ ఉన్నాయి. పాస్బుక్ అప్పుడు ఆ జమాన్ ఇచ్చిన పాస్బుక్ కూడా ఉంది. పక్క మా ఆయన పేరు మీద 37 గుంటల జాగ ఉంది. మా జాగాలో
అక్రమంగా రెడ్ మార్క్ ఉందని మా వాళ్ళను బెదిరించి జాగాలకు రానియకుండా వేసారు. మేము ఒక 70 ఏళ్ళ నుంచి మా తాతలప్ప నుంచి ఇట్లా మీదే జాగాలు దున్నుకుంటూ బతికినాము. ఈరోజు మాకు జాగాలకు రానియకుండా దౌర్జన్యం చేసి బెదిరిస్తారు. లోకల్ లీడర్లు పెద్ద లీడర్లకు ఈ లోకల్ లీడర్లు సపోర్ట్ ఉండి మమ్మల్ని గెలవనిస్తలేరన్న. ఏమి గరీబోళ్ళము, మాకున్నదే గిది, మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. కొంచెం మా ఇంటి మందం తింటందుకు ఒక పంట వేసుకొని ఒడ్ల మందం మా ఇంటికి తిననీకి బియ్యానికన్నా మాకు కొంచెం జాగా కావాలి కాబట్టి మా తాతలప్ప నుంచి ఉంది మా జాగా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం అన్న. మా ఆయన పేరు మీద 37 గుంటల జాగా ఉంది. మా జాగాలో అక్రమంగా రెడ్ మార్క్ ఉందని మా వాళ్ళను బెదిరించి జాగాలకు రానియకుండా వేసారు. మేము ఒక 70 ఏళ్ళ నుంచి మా తాతలప్ప నుంచి ఇట్లా మీదే జాగాలు దున్నుకుంటూ బతికినాము. ఈరోజు మాకు జాగాలకు రానియకుండా దౌర్జన్యం చేసి బెదిరిస్తారు. లోకల్ లీడర్లు పెద్ద లీడర్లకు ఈ లోకల్ లీడర్లు సపోర్ట్ ఉండి మమ్మల్ని గెలవనిస్తలేరన్న. ఏమి గరీబ్ సిద్దిపేటలో పీడీఎస్యు, ఎస్ఎన్యుఐ, ఎస్ఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్ సంఘాల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాహకంతో 24 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. అయినా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ఫలితాలను రద్దు చేసి పరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించాలని ఎస్ఎఫ్ఐ నేత అంజద్ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యతలను శిక్షించాలని ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో నీట్ పరీక్షా ఫలితాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పి నష్టపోయినటువంటి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని తగలబెట్టడం జరిగింది. ప్రధానంగా మేము పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేసేది ఏంటంటే, గతంలో కూడా ఇదే నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసినటువంటి అనేక ప్రశ్నపత్రాలను వాళ్ళ డబ్బుల కక్కుర్తబడి అలా లీక్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఇప్పుడిప్పుడే మొత్తం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి రాక్ సిరామిక్స్ లో తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. రాక్ సిరామిక్స్ యాజమాన్యం 40 మంది కార్మికులను గేట్ వద్దే అక్రమంగా ఆపేసిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ అన్నారు. కార్మికులను తొలగించి 64 రోజులు పూర్తయిందని, భార్య పిల్లలతో వారు ఎలా బతుకుతారని ఆయన ప్రశ్నించారు. గత 18 ఏళ్లుగా కంపెనీ శాశ్వత కార్మికులుగా పనిచేస్తున్నట్లు కార్మిక నాయకుడు చంద్రశేఖర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ అలాగే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, కార్మికుల అక్రమ తొలగింపులను, కార్మికుల అక్రమ తొలగింపులను, కార్మికుల అక్రమ తొలగింపులను, యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, కార్మికుల అక్రమ తొలగింపులను, కార్మికుల అక్రమ తొలగింపులను, కార్మికుల అక్రమ తొలగింపులను, యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, కార్మికుల అక్రమ తొలగింపులను, కార్మికుల అక్రమ తొలగింపులను, కార్మికుల అక్రమ తొలగింపులను, యాజమాన్యం మండి వైఖరి, యాజమాన్యం మండి వైఖరి, కార్మికుల అక్రమ రాక్ సిరామిక్ లో తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. రాక్ సిరామిక్ అనేటువంటిది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. భారతదేశంతో పాటు 10 దేశాల్లో వాళ్ళకి యూనిట్స్ ప్రొడక్షన్ ఉంది. అత్యంత లాభదాయకమైనటువంటి సంస్థ. భారతదేశంలో కూడా జాన్సన్, బెడ్డరు లాంటి సంస్థల కంటే కూడా పోటీ పడి అధిక ఉత్పత్తిని, అధిక లాభాలను చేస్తున్నటువంటి సంస్థది. సంస్థ ఆ స్థాయికి ఎదగడానికి కార్మిక వర్గం కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకని కార్మికులను తొలగించడాన్ని ఏమాత్రం కూడా అంగీకరించే ప్రసక్తి లేదు.
తొలగించినటువంటి వాళ్ళందరినీ 64 మందిని తొలగించినటువంటి వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. మరొక చివరి విషయం ఏంటంటే అక్కడ శాసనసభ్యుడిగా ఇదివరకు కూడా నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఉన్నారు. ఆయన అప్పుడు ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. కాబట్టి అధికార పక్షం అనే ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని నిమ్మకాయల చంద్రరాజప్ప గారు కూడా అనేటువంటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం. శ్రామికులు తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం ఏఈఓ 10 ఏళ్లుగా బదిలీ లేకుండా విధులు నిర్వహించడాన్ని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ తప్పుపట్టింది. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఏఈఓగా ఆయన పనిచేస్తున్నారని ఆరోపించింది. సిటిజన్స్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ జోనల్ సెక్రటరీ రత్నాకర్ నాగరాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి సర్టిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారని విమర్శించారు. విజిలెన్స్ కేసులు ఉన్నవారిని ఆలయంలో ఎలా కొనసాగిస్తారని వారు ప్రశ్నించారు. రాజన్న ఆలయం అక్రమాలకు అడ్డగా మారిందని ఆరోపించారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయం ఉద్యోగులపైన సిసిఆర్ సంస్థ 14/6/2024 రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం, తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. విజిలెన్స్ కేసులు ఉన్న వారిని కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో గర్భిణికి ఏఎన్ఎం పురుడు పోసిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం ప్రభుత్వ హాస్పిటల్లో జరిగింది. కవ్వాల్ గ్రామం లక్ష్మీపూర్ తండాకు చెందిన నూనావత్ శిల్పాకు పురిటి నొప్పులు రావడంతో జన్నారం ప్రభుత్వ హాస్పిటల్కు బంధువులు తీసుకొచ్చారు. కానీ అక్కడ హాస్పిటల్ సిబ్బంది ఎవరు లేరు. అత్యవసరం అని చెప్పడంతో సిబ్బంది వచ్చారు, కానీ డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో ఏఎన్ఎం మాత్రమే పురుడు పోసింది. కిలోమీటర్ల దూరం ప్రయాణించి హాస్పిటల్కు నిండు గర్భిణిని తీసుకొస్తే డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై ప్రజలు మండిపడ్డారు. పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు, ఒక నర్స్ లేదు, నైట్ డ్యూటీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఏమన్నా అంటే మేము చేస్తాం కదా, మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు. ఇదివరకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఇలా జరిగింది. మేము లోకల్లో ఉండే వాళ్ళం, మాకు కనీసం సౌకర్యం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎక్స్పెక్ట్ లేకుండా మంచిర్యాల అంటున్నాను. అంత దూరం వెళ్ళేసరికి వద్దరు వ్యక్తికి ఏమైనా జరిగితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ. మాకు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు. ఇప్పుడే కాదు, ఇదివరకు మా జనారం మండలానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఒక పేరుకి మాత్రమే, కానీ ఎవరు వచ్చినా, ఒక జ్వరానికి వచ్చినా, ఒక బీపీ పేషెంట్ అని, ఒక హార్ట్ పేషెంట్ అని ఎవరు వచ్చినా కానీ ఒక 2 ట్యాబ్లెట్ ఇచ్చి మాత్రమే పంపిస్తున్నారు. కానీ కనీస చికిత్స కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఐరన్ బాటిల్స్ కోసం వస్తుంటే ఇక్కడ పడుకోవడానికి వాళ్ళకి ఐరన్ ఎక్కించడానికి కూడా కనీసం ఒక బెడ్స్ కూడా చక్కగా లేవండి. ఇక్కడ ఒక 2 నుంచి 3 బెడ్స్ ఉన్నాయి. వచ్చి ఒక ప్రెగ్నెంట్ క్యాండిడేట్ వచ్చి ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తే కానీ వాళ్ళకి ఐరన్ బాటిల్ ఏ రియాక్షన్ లేదు ఇక్కడ. ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వానికి తీసుకెళ్ళి మా జనారం మండలానికి ఒక మంచి డాక్టర్ని పెట్టి ఒక మంచి స్పెషాలిటీని కలిగిస్తారని కోరుతున్నాం. మేము డెలివరీ కేసు అని చెప్పేసి పొద్దున వస్తే మాకు ఇప్పటివరకు ఒక డాక్టర్ ఫెసిలిటీ లేదు, ఒక నర్స్ లేదు, నైట్ డ్యూటీ వాళ్ళు లేరు, ఎవరు లేరండి. ఏమన్నా అంటే మేము చేస్తాం కదా, మేము మళ్ళీ డ్యూటీలో ఉన్నామంటున్నారు. ఇదివరకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు ఇలా జరిగింది. మేము లోకల్లో రవాణా శాఖ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఉద్యోగులు పనితీరు మాత్రం మార్చుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బెదిరించి మద్యం సేవిస్తూ విధులు నిర్వహిస్తున్న సంఘటన మహబూబాబాద్ రవాణా శాఖ ఆఫీసులో జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ మద్యం తాగుతూ విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నిత్యం వందలాది మంది రవాణా శాఖ కార్యాలయానికి వస్తూ ఉంటారు. మద్యం సేవిస్తూ విధులు నిర్వహించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రజలు కోరారు.
ఆదిలాబాద్ జిల్లా బోధ్లో అంగన్వాడీ టీచర్ కార్యకర్తల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఐసీడీఎస్ ఆఫీసులో ఏఐటీయూసీ వినతిపత్రం అందజేసింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ ఈ వినతిపత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు, సమ్మెకాలం వేతనాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లు సిబ్బందికి పనిభారం తగ్గించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. 24వ తేదీలోగా అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని దేవేందర్ హెచ్చరించారు. కనీసం 26,000 వేతనం ఇచ్చేంత వరకు తగ్గించాలి. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కు కనీసం 26,000 వేతనం ఇచ్చేంత వరకు మా అంగన్వాడీ డిమాండ్ల మీద ప్రతి ప్రాజెక్టు లెవెల్లో ఐసీడీఎస్ సిడిపిఓ గారికి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్ల మీద ఈ యొక్క సమ్మె కాలం వేతనము 24 రోజులు సమ్మె చేసినాము. గత ప్రభుత్వము మా డిమాండ్లన్నీ ఒప్పుకున్నది. కానీ ఇప్పుడు మాత్రము ఈ యొక్క డిమాండ్లు సవరించకుండా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ మేము 2 లక్ష రూపాయల ఆయాలకని గత ప్రభుత్వంకు మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1,00,000 ఆయాలకు 50కి కుదించడం జరిగింది. ఇది మాత్రం అన్యాయము. ఇంకొకటి విషయం ఏమంటే మాకు పని భారము తగ్గించాలి. ఈ యొక్క ఎన్హెచ్డిఎస్ పోషన్ ట్రాకర్ యాప్లో ఒకటే యాప్ కుదించాలని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు సిడిపిఓలకు వినతి పత్రము, రేపు మా పీడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటాలకు దిగవలసి వస్తుందని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రెండో సంతకం చేయడాన్ని హర్షిస్తూ బాపట్ల జిల్లా చీరాలలో లాయర్ల సంఘం సంబరాలు చేసింది. సంఘం అధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో లాయర్లు బార్ అసోసియేషన్ హాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన చీకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై గతంలో నిరసనలు చేశామని రమేష్ బాబు చెప్పారు. గతేడాది 9న లాయర్లందరూ చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చామన్నారు. తమకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు ఈ యాక్ట్ ను రద్దు చేయడం పట్ల రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మేము నాయకులందరూ కూడా స్టేట్ వైడ్ గా కూడా అందరము నిరాహార దీక్ష చేశాము, రాస్తారోకం చేశాము, అందరినీ కలిసాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా డిసెంబర్ 9వ తారీఖున వారిని బాపట్ల వచ్చినప్పుడు కలిసి మేము వినతి పత్రం ఇచ్చాము. తర్వాత మా సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్ మరి కొంత న్యాయవాదులు పవన్ కళ్యాణ్ కూడా వినతి పత్రం ఇచ్చున్నారు. తద్వారా వాళ్ళు స్పందించి వెంటనే ఈ ప్రజలకి నష్టపరిచేటువంటి చట్టాన్ని మేము వెంటనే మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నారు. ఆ మాట ప్రకారం రెండో సంతకంగా రద్దు చేసినందుకు గాను మా భారతదేశం తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం చీకటి చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మేము నాయకులందరూ కూడా స్టేట్ వైడ్ గా కూడా అందరము నిరాహార దీక్ష చేశాము, రాస్తారోకం చేశాము, అందరినీ కలిసాము. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత కారాయలగూడెం శివారు మామిడి తోటలో పేకాట ఆడుతున్న పేకాట రాయలను పోలీసులు అరెస్ట్ చేశారు. మామిడి తోటలో పేకాట ఆడుతున్న వారిని పక్క సమాచారంతో విఎం బంజర్ ఎస్ఐ వెంకటేష్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. పేకాట శిబిరం వద్ద 3 బైక్లు, 11,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని 8 మంది పేకాట రాయలను అరెస్టు చేశారు. వారిపై ఎస్పీ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మారబండపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరీలు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో పూరి గుడిసె మొత్తం కాలి బూడిదైంది. ఇంట్లో ఉన్న
సామాన్లు 4 లక్షల రూపాయలు నగదు 3 తులాల బంగారం బిరువాలు దగ్ధమైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. పూరేటిని ఆనుకుని అంగన్వాడీ కేంద్రం ఉంది. మంటలు వ్యాపించకుండా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పంచనరసింహుని యాదాద్రికొండ చుట్టూ భక్తులు సామూహిక గిరి ప్రదక్షిణలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఆలయం ఈవో భాస్కర్రావు పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మక్షేత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణల తర్వాత కొండపైకి మెట్ల మార్గంలో వెళ్లిన ఎమ్మెల్యే ఐలయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. యాదాద్రి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు చేశారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.